రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? అరే ఇట్లా నీ ముందర చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వాళ్ళందరి పరిస్థితి ఏమైందని ఒక్కసారి ఆ సైకోని ఆలోచించమని నేను అంటున్నా. అంతేగాని ఈ మధ్యన చూస్తున్నా రప్పరప్ప అంటే ఏంటి రప్పరప్ప? 2 రప్పరప్ప మేము బీకుతాం. ఎర్ర బుక్లో 3 పేజీలనే, ఇంకొన్నాయి చాలా పేజీలు. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్. ఎందుకో ఆవేశం, ఎగిరెగిరి వస్తున్నారు. ఏం కంగారు లేదు. చట్టాన్ని కానీ మీరు ఉల్లంఘిస్తే నేను ఎవరిని వదిలిపెట్టాను. ఈ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ఎవరైనా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రెడ్ బుక్. అందుకే నేను రాసుకున్నా, అందుకే నేను పెట్టుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. ఇక్కడున్న కార్యకర్తలందరం మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అది మనం మర్చిపోకూడదు. లోకేష్కి ఏముంది, బాబు గారు చెప్తే పని అయిపోతుందని. కానీ తెలుగుదేశం పార్టీలో సంస్కరణ తీసుకొచ్చి నేను పోరాడా. నేను అనేక సార్లు చెప్పా, మంచి చేసినా కోడగుట్టు మీద ఈగలు పెట్టినట్టు మన మీద జగన్ గారి మీద విషయం చిమ్ముతూ ఏ విధంగా పార్టీని ప్రజల్లో భ్రష్టు పట్టించారు. వాళ్ళ ఇంట్లో నుంచి ఇచ్చారా, వాళ్ళ జోబులో నుంచి వచ్చారా అని ఎంత బ్రెయిన్ వాష్ చేశారు. మరి ఈరోజు వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారా, వాళ్ళ జోబుల్లో నుంచి ఇస్తారా? ఇవ్వరు కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు ప్రజలకి అనేది మీరు మాట్లాడాలి. ఇది గ్రామాల్లో మాట్లాడాలి. టీవీలో, పేపర్లో ఎక్కడో మూడు చేస్తారు. అదే మీరు గ్రామాల్లో ఉన్నప్పుడు అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళ ఊర్లలో మాట్లాడితే, ఓ పెళ్లి దగ్గర, ఒక హోటల్ దగ్గర, లేదా ఒక చౌక దగ్గర కూర్చున్నప్పుడు రాజకీయాలు అందరూ నార్మల్ గా మాట్లాడుకుంటారు. లేదా ఒక రైల్వే స్టేషన్ లోనో, ఒక బస్ స్టేషన్ లోనో, ఏంటయ్యా ఆ రోజు ఇట్లా అన్నారు కదా, ఏమి జగన్మోహన్ రెడ్డి జోబుల నుంచి ఇచ్చాడా, ఆయన ఆస్తి ఇచ్చాడని. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆస్తి కాదు కదా, వాళ్ళ జోబులో కాదు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అడగాలి. నిజంగా అంటే మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు సిగ్గుపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని మనం ప్రజల్లో డిస్కస్ చేయకుండా ఎలక్షన్ అప్పుడు చూసుకుందాంలే అంటే, ఎలక్షన్ అప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి వాళ్ళు మళ్ళీ మోసం చేసి అధికారంలోకి రావాలన్న ప్రయత్నం చేస్తారు. ఇప్పటి నుంచి మీరు జరిగే ప్రతి ఒక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని, ప్రజలకు ఇచ్చిన మాటని ఈరోజు ఫుల్ఫిల్ చేయకుండా చూస్తా ఉన్నాము. ఇక చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, ఈ పీపీపీ అని చెప్పేసి, ఈ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి తీసుకున్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయం ఈ కోట్లాది మంది ప్రజల ఆరోగ్య భద్రతకు గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా రాష్ట్ర ప్రజలు దీన్ని చూస్తా ఉన్నారు. సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 1 కోటి మందికి పైగా కూడా సంతకాల ద్వారా మరి ఈ ప్రభుత్వానికి చెంప చెల్లుమన్నా కూడా వీళ్ళకి ఇంతవరకు కూడా బుద్ధి రావట్లేదని చెప్పి మనం చూస్తా ఉన్నాము. మరి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రజాస్వామ్య వాదులు కావచ్చు, అందరూ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నా వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదో, ఎందుకు అర్థం కావట్లేదో మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఆయన భేషజాలాలు వదిలేసుకొని ఇక ఈ యొక్క మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేమంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. తీసుకోకపోతే ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తాము, దీన్ని లీగల్ గా ఫైట్ చేస్తాము, కోర్టులను కూడా మేము ఆశ్రయిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది ప్రజల పక్షాన అని చెప్పి అంటే ఎన్టీఆర్ కన్నా గొప్పాళ్ళ ఈ బాలకృష్ణ పురంధరేశ్వరే, వీడు 420 నా కొడుకు, వీడు దొంగ, వీడు జేబు దొంగ అని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు, ఔరంగజేబు అని చెప్పి. ఈరోజు సిగ్గు లేకుండా రామారావు రక్తం పంచుకు పుట్టాం, రామారావు వారసులం అని చెప్పుకునేటువంటి ఇటువంటి వ్యక్తులు రామారావు పరువు తీయటానికి తప్పించి వీళ్ళు చంద్రబాబు నాయుడు దగ్గర పార్ట్నర్స్. ఒకడేమో విజయంకుడు, వాడు కూతుర్ని కొడుక్కి ఇచ్చాడు. ఆ రోజు వెన్నుపోటు పడవటానికి ఎన్టీఆర్ ఉంటే లాటలు సాగు అని చెప్పి డబ్బు కోసం, వాటాలు పంచకం కోసం, పదవుల కోసం
పురంధరేశ్వరి చంద్రబాబు నాయుడు కలిసి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశారు. ఈ ద్రోహులు ఈరోజు ఒకటిగా మాట్లాడక రెండుగా మాట్లాడతారు. కృష్ణ అనేవాడు ఎవడదో బొచ్చు పైన పెట్టి తిరుగుతూ ఉంటాడు. కనీసం బ్రెయిన్ అన్న ఆయన వాడితే బాగుంటుంది. అది కూడా ఎవడో ఒకటి రాసి ఇచ్చింది చదివితే బొచ్చులెస్ ఆల్రెడీ బాలయ్య ఇప్పుడు బ్రెయిన్లెస్ అని చెప్పి నిరూపించుకున్నాడు. ఎవడ బ్రెయిన్తో మాట్లాడు ఇవన్నీ లోకేష్ రాసి ఇచ్చినాయే చంద్రబాబు నాయుడు డైలాగులు ఆయన చెప్పేది. బొచ్చు ఎవడో విగ్గి ఎవడదో పెట్టు తిరుగుతున్నాడు. ఎవడ బొచ్చో తెలదు. కనీసం ఆ బ్రెయిన్ అన్న ఆయన వాడుకోవచ్చు కదా. ఎవడ వాళ్ళ నాన్న వాళ్ళ అయ్యా ఎన్టీ రామారావు ఏం చెప్పాడు? వీడు 420 గాడు అని చెప్పాడా? వీడు ఔరంగజేబు అని చెప్పాడా? వీడు అవినీతి చక్రవర్తి అని చెప్పాడా? మరి ఆ బొచ్చులెస్ బ్రెయిన్లెస్ బాలయ్య ఏదో చెబుతున్నాడు. నేనేం చెబుతా? ఆయన బొచ్చు ఎట్టా ప్రైవేట్ చేసే లెక్క అయితే అసలు ముఖ్యమంత్రి ఎందుకు? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కన్సల్టెంట్ నడుపుతాడు కదా, దానికి ముఖ్యమంత్రి కావాలా? నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ముగ్గురు కావాలేంటి? 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరుగుతాయి జనం సొమ్ముతో. దేనికని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి పోస్ట్ కూడా పీపీపీకి ఇచ్చేయండి. నువ్వు చేసేది ఏముంది? అన్నీ ప్రైవేట్ వాడికి ఇచ్చేసి అన్నిటి మీద ప్రజలు డబ్బులు కట్టుకుని సేవలు తీసుకునే పరిస్థితి అయితే హక్కుగా పొందాల్సినటువంటి ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి సేవల్ని డబ్బులు ఇచ్చి పొందేటువంటి పరిస్థితి వేస్తే అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అసలు తప్పుకో? ఎవడు కూడా పీపీపీకి ఇచ్చేయి, ఆడు చూసుకుంటాడు మొత్తం అంతా వ్యవస్థని. నేను అడుగుతున్నానండి, 2,66,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు, ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు అని అడుగుతున్నాను. జీతాలు కూడా నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఈ 2,66,000 కోట్లు ఏం చేసావు? 18 మాసాల్లో 2,66,000 కోట్లు అప్పు చేసావు కదా. శ్వేతపత్రం ఇచ్చేటువంటి దమ్ముందా అని అడుగుతున్నాను. ఈ 2,66,000 కోట్లు దేనికి ఇచ్చావనేది అన్ని డబ్బుకే కదా, కమిషన్లకే కదా, మొత్తం కమిషన్లకే కదా ఇచ్చేది. రైస్ మిల్లుల దగ్గర 10%, కాంట్రాక్టుల దగ్గర 6 నుంచి 8%, అన్ని బిల్ పేమెంట్లు ఇవే కదా, మొత్తం అంతా డబ్బులు ఇవ్వటమే కదా. చివరికి అమరావతి అనేటువంటి రాజధానిని ఈ రాష్ట్ర ప్రజలకి మెడకు ఒక గుదిబండిలాగా తయారు చేశాడు.